వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో వంశీ గారు, మనము ఇప్పటి వరకు చాలా వీడియోస్లో అసలు పిల్లలు ఎందుకు చదవట్లేరు అన్న విషయాలపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అండ్ ఇలా రకరకాలుగా మనమైతే వీడియో చేసాం. ఇవన్నీ చేసినప్పుడు నాకు అసలు డౌట్ వచ్చింది, పిల్లలు చదువు అసలు వాళ్ళలో ఆ కెపాసిటీ లేదా, లేదు అంటే కొన్ని కారణాల చేత వాళ్ళు చదువులో వెనుకలా ఉన్నారా అన్న డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఎందుకు వాళ్ళు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి అసలు కారణం అంటే ఏం చెప్తారు? ఎస్ మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కెపాసిటీ ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెనక పడేయబడ్డారు. అది ఎవరి వల్ల అంటే పేరెంట్స్ వల్ల ఉండొచ్చు, లేకుంటే టీచర్స్ వల్ల ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ వల్ల ఉండొచ్చు, లేదనుకుంటే తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వల్ల కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఎలా వెనుక వేయబడ్డారు అనే విషయాల పట్ల నేను కంప్లీట్గా స్టడీస్లో ఏ స్టూడెంట్ అయినా అసలు ఎందుకు వెనకబడుతున్నారు, ఏ ప్రాబ్లమ్స్ వల్ల వెనకబడుతున్నారు, ఏ ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేసి దాంట్లో మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తే తిరిగి వాళ్ళు అంటే ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా అవుతారనే పట్ల మనం ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం మేడం. షూర్ అండి. అండ్ అలాగే మీరు అన్నారు రీజన్స్ రకరకాలుగా ఉంటాయని, వాటిని ఎలా కూడా మనం గుర్తించే అవకాశం ఉందంటారు? కరెక్ట్ మేడం. ఇప్పుడు ఆ రీజన్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను అంటాను, ఒక మనిషి లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతున్నారా ఫెయిల్యూర్ అవుతున్నారా దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ అనమాట. ఆ సబ్కాన్షియస్ మైండ్ గేమే వాళ్ళ లైఫ్ స్టోరీ అని చెప్పొచ్చు. నేనైతే 100% అదే నమ్ముతాను. అయితే ఒక విషయం మేడం, ఇప్పుడు ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక స్టూడెంట్ చదువులో వెనుకబడడానికి, చదువులో ఇంట్రెస్ట్ లేకపోవడానికి, ఇంకా కొంతమంది అయితే చదువును మధ్యలో ఆపేస్తారు, డ్రాప్ అవుట్స్ అంటారు వాళ్ళని. అలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని వాళ్ళు ట్రైన్ చేసుకోకపోవడం. నేనేమంటానంటే ఇప్పుడు ఆ వ్యక్తి బై బర్త్ కొన్ని స్కిల్స్, కొన్ని స్ట్రెంగ్తన్స్తో పుట్టి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాళ్ళకి తెలియని ఇంటెలిజెన్స్ ఉంటుంది బై బర్త్. కానీ వాళ్ళకి చేసిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే టీచర్స్ కావచ్చు, ఏదో ఇప్పుడు ఒక మనిషి అయినప్పుడు సాధారణంగా చాలా తప్పులు చేస్తుంటారు. స్టూడెంట్ కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు అది స్టడీస్ పరంగా కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటారు. అలా చేస్తున్నప్పుడు ఏమంటారంటే టీచర్స్ ఒకసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో వీక్ ఉంటే, నువ్వు మ్యాథ్స్లో వీక్ ఉన్నావు, నీకు ఒకవేళ టాలెంటెడ్ చూపించకపోతే డల్ ఉంటే నువ్వు ఎప్పుడు నిద్రమబ్బులా అంటావు, నీకు అసలు యాక్టివ్గా ఉండడమే రాదు, నీకు చదవడమే రాదు, నువ్వు ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింతే, నువ్వు మారవు, ఇలాంటి వర్డ్స్ వాడుతుంటారు. ఇలాంటి వర్డ్స్ టీచర్సో, పేరెంట్సో, ఫ్రెండ్సో ఎవరు మాట్లాడినా సరే ఇది కంప్లీట్గా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజం ఏది అబద్ధం తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాధాకరమైన సన్నివేశం టీవీలో జరిగినా, మొబైల్లో కనిపించినా వెంటనే మనకు ఒక బాధ అనే ఫీల్ వస్తుంది. ఇంకా కొంతమంది అయితే కూడా ఏడ్చేస్తారు. ఇప్పుడు సినిమాలో కూడా ఒక సన్నివేశం బాధాకరమైనది ఉంటే దాన్ని కూడా వీళ్ళు ఏడ్చేస్తుంటారు. అంటే మన వాళ్ళకి తెలుసు అది రియల్ ఏం కాదు, అదొక డ్రామా అని. అంటే అక్కడ నటిస్తున్నారు హీరో హీరోయిన్ అని కూడా తెలుసు, అయినా కూడా వీళ్ళు ఏడ్ చేస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. అయితే ఇది కట్ చేస్తే ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి తెలియదు, అంటే రిపీటెడ్గా ఏదైతే అంటున్నారో అది మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. నువ్వు దాన్ని రియల్గా అంటున్నావా అబద్ధం అంటున్నావా తెలియదు. నువ్వు మ్యాథ్స్లో వీక్ ఉన్నావు, నీకు స్టడీస్ కెపాసిటీ లేదు, రిపీటెడ్గా అంటుంటే పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు పాతకం రేడియోలు ఉంటాయి, దాంట్లో రీల్ ఉంటుంది. ఆ రీల్ రికార్డింగ్ మనం ప్రెస్ చేసి మనం ఏది మాట్లాడితే అది మళ్ళీ మనం ప్లే చేసుకొని వినొచ్చు. అంటే సేమ్ అలాగే అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా జరిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగ ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ నెగిటివ్గా ప్రోగ్రామింగ్ జరిగితే, అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి పాజిటివ్స్ చెప్పకుండా ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే మనం రిపీటెడ్గా చెప్తూ ఉంటే ఆడ రికార్డింగ్ ఏం జరుగుతుంది, నెగిటివ్గా రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ నెగిటివ్గా జరిగినప్పుడు వాళ్ళ బిహేవియర్ కూడా నెగిటివ్గానే తయారవుతుంది. కాబట్టి ప్రతి పిల్లలు ఇప్పుడు ఎందుకు కొంతమంది డల్లర్గా తయారవుతున్నారంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది నెగిటివ్గా జరిగింది కాబట్టి వాళ్ళు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అంటే స్టడీస్లో ఉండొచ్చు, బిహేవియర్లో ఉండొచ్చు, వాళ్ళ ఫోకస్లో ఉండొచ్చు, వాళ్ళ టాలెంట్లో ఉండొచ్చు. సో మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళ మీద ఏ వర్డ్స్ మాట్లాడితే వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుందనే విషయాల పట్ల ప్రతి పేరెంట్ కూడా, ప్రతి టీచర్ కూడా క్లారిటీ ఉండాలి. కాబట్టి పిల్లలకి నెగిటివ్స్ పదే పదే చెప్పకండి, పాజిటివ్స్ చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో సెకండ్ రీజన్ ఏంటంటే వాళ్ళ స్థాయికి మించి వాళ్ళకు వర్క్స్ ఇవ్వడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఉంటాయి. కొంతమంది ఒక ఆన్సర్ని 5 నిమిషాలు నేర్చుకొని చెప్పొచ్చు, ఇంకా కొంతమంది ఆ ఒక్కరోజు మొత్తం కూర్చొని చదివినా కూడా చెప్పకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే కంపేర్ చేస్తుంటారు, వాళ్ళు బాగా చదువుతారు నీకేమైంది, ఇలా మనం కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లల లోపల వాళ్ళకు ఒక లో ఎస్టీమ్ ఏర్పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ స్థాయికి మించి
ఉంది అని అనిపించిందో వాళ్ళని అలాంటప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తిడుతుంటారు. అంటే నువ్వు చదువు, నీ ఆన్సర్ ఇంత గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉండదు, నీకు రాసే కెపాసిటీ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మనం వాళ్ళని గుర్తించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లాంగ్ ఆన్సర్ని జస్ట్ 1 అవర్లో గుర్తుపెట్టుకున్నాడు, ఒక పర్సన్ 1 డేలో గుర్తుపెట్టుకున్నాడు అంటే అసలు ప్రాబ్లం ఏముంది? ఆ పర్సన్ అంత టైం తీసుకోవడానికి రీజన్ ఏముంది? బేసిక్స్ లేవా, లేకుంటే చదవడంలో ఎక్కడ ప్రాబ్లం ఉందా? దీన్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు వాళ్ళకి ఒక రూట్ చెప్పిన వాళ్ళం అవుతాం. కానీ చాలామంది వాళ్ళ స్థాయికి మించి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా, వాళ్ళకి ఎప్పుడైతే స్థాయికి మించి మనం చదవమని వర్క్ ఇచ్చినా, మ్యాథ్స్ ఇచ్చినా, లేకుంటే ఇంకేదైనా సబ్జెక్ట్ ప్రకారంగా ఇవి నేర్చుకోమని చెప్పినా సరే, వాళ్ళ స్థాయికి మించి వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకోలేకపోతారో అప్పుడు పదే పదే ఏమైనా అనడం వల్ల, అంటే నువ్వు చేయలేవు, నువ్వు చేయడానికి నీ వల్ల కాదు అని అంటారో, అప్పుడు లర్న్డ్ హెల్ప్లెస్నెస్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇంకా నేను ఆ మాటల్ని విని యాక్సెప్ట్ చేయడం తప్పిస్తే నేను ఆ పర్సన్స్ని రీచ్ అవ్వలేను అని వాళ్ళంతట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి వెంటనే వాళ్ళు చదవడం ఆపేస్తారు. కాబట్టి ఫస్ట్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ నెగిటివ్ జరిగితే చదువులో వెనుకబడిపోతారు. వాళ్ళ స్థాయిని గుర్తించకుండా స్థాయికి మించి ఎప్పుడైతే వీళ్ళకి సబ్జెక్ట్ని నేర్చుకోమని ఇస్తామో అప్పుడు వాళ్ళ స్థాయి నేను రీచ్ అవ్వలేను అనే రీజన్ తోటి వెనుకబడిపోతారు. దెన్ థర్డ్ రీజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ రెండింటిని కరెక్షన్ చేసిన తర్వాత థర్డ్ రీజన్ ఏంటంటే స్టడీ స్కిల్స్ లేకపోవడం. ఇప్పుడు పిల్లలకి కెపాసిటీ ఉంటుంది, అంటే ఇప్పుడు నేను పదే పదే చెప్తుంటాను, వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కావచ్చు, మీకైనా నాకైనా, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కైనా, ప్రతి ఒక్కరికి కూడా అందరూ చదవండి అనే చెప్తారు. కానీ ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి, ఎలా ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ అద్భుతంగా రాయాలి, ఎలా మంచిగా రాయాలి అనే విషయాల పట్ల ఎవరికి కూడా క్లారిటీ ఇవ్వరు. సో అందుకనే చాలామంది పిల్లలు ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే, ఫస్ట్ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ స్థాయిని గుర్తించి వాళ్ళకి స్టాండర్డ్ని తగ్గట్టుగా వాళ్ళకి స్టడీస్ని అలవాటు చేసిన వాళ్ళకు స్టడీ స్కిల్స్ లేకపోతే మాత్రం మళ్ళీ కూడా వాళ్ళు వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టడీ స్కిల్స్కి సంబంధించి ఈ 3 మీదనే, అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లెర్నర్సో గుర్తించి వాళ్ళని ఎలా నేర్చుకోవాలి, తర్వాత స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్ ఏంటి, ఈ 3 విషయాల పట్లనే వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ December 15th రోజు క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను మేడం. సో ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది. సో ఆఫ్లైన్ కంప్లీట్గా ఇది 7 days ప్రోగ్రామ్ అనమాట ఆన్లైన్లో. సో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ 3 కరెక్షన్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవుతాడు. స్టడీస్లో వెనక పడలేదు, మీ పిల్లలు స్టడీస్లో వెనక పడలేదు, కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెనక పడ్డారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచైనా కొంచెం మేల్కొని ఈ 3 కరెక్షన్స్ చేసినట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా స్టడీస్లో ముందుంటారు. ఎలా అండి మరి ఆ క్లాసెస్లో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ మేడం, ఈ క్లాస్లో మనం కంప్లీట్గా ప్రతి స్టూడెంట్కి అవసరమైనటువంటి ఈ సైకాలజీ పార్ట్స్ 3తో పాటు కంప్లీట్గా మెమరీ స్కిల్స్కి సంబంధించిన ఒక 20 మెథడ్స్, దాంతోపాటు స్పీడ్ రీడింగ్కి సంబంధించిన ఒక 10 మెథడ్స్. ఎందుకంటే ఈ 2 కాన్సెప్ట్స్ కూడా ప్రతి స్టూడెంట్ కూడా అవసరం. ఎలా చదవాలి అనే విషయాల పట్ల క్లారిటీ ఇవ్వడం కోసం ఎలా ఈజీగా నేర్చుకోవాలనేది నేర్పిస్తాం, ఎలా స్పీడ్గా నేర్చుకోవాలని నేర్పిస్తాం. దెన్ దీంతో పాటు మెమరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్, స్టడీ స్కిల్స్ కూడా నేర్పిస్తాను. కంప్లీట్గా ఇది 7 days ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా స్టూడెంట్స్ అయినా లేదు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కూడా రీడింగ్ స్కిల్స్ని పెంచుకోవాలి అనుకుంటున్న ఎవరైనా కూడా మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.